హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఏంటండి నా షార్ట్స్ నచ్చట్లేదా? నాకొచ్చినట్టే చేస్తున్నానండి. అంటే నాకు అందరిలాగా క్రియేట్ చేసుకోవటం ఎలా చేయాలో నాకంత తెలీదండి. చెప్తున్నా కదండీ! మా హౌస్‌లో నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇట్లా కిచెన్ రూమ్‌లో కిటికీ దగ్గర ఫోన్ పెట్టుకొని చేసుకుంటా. నాకు స్టిక్ కూడా లేదండి. సో, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ప్లీజ్ అండి. అంటే నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. మీకు ఇష్టం ఉంటేనే. నాకొచ్చినంత వరకు నాకు తెలిసి కొన్ని మంచి వీడియోసే చేస్తున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా తప్పులుంటే చెప్పండి మీ సిస్టర్ అనుకోని. సో, నేను మామూలుగా అయితే వీడియోస్ ఆపకూడదనుకుంటా రోజు. కానీ ఏదో ఒక కారణం వచ్చి ఇప్పుడు ఏదైనా మా పుట్టింటికి వెళ్ళాల్సొచ్చినా, అప్పుడు మా పాప ఇంటికాడే ఉంటది. అప్పుడు దానికి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఊరుకోదండి. మీకు తెలిసిందే కదా! ఈ టైం పిల్లలు అసలు ఫోన్ లేకపోతే ఉండట్లేదు ఈ కాలంలో. ఫోన్ ఇవ్వకపోతేనేమో పెద్ద రణరంగమే చేస్తది. సో, దాన్ని కంట్రోల్ చేసుకునే అసలు నాకు కంట్రోల్ చేయలేను. నేను ఒక దెబ్బ ఎయను. అందుకనే సో, కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. అయినా నాకు తోచినంత వరకు మంచివే చేస్తున్నాను కూడా. దయచేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది నేను ఎల్లప్పుడూ మీ మంచి కోరుకునే మీ సిస్టర్‌గా. ఓకేనండి. బాయ్. ఇంతకానుంచి ఏం మాట్లాడలేదు. కానీ రోజు ఎట్లాగొట్ట 2 షార్ట్స్ అయినా ఎట్లాగైనా మంచివి చూసి పెడతాను. నాకు అందరిలాగా డాన్స్‌లేయటం, అందరిలాగా చేయటం రాదు. ఎందుకంటే వాళ్ళంత టాలెంట్ నా దగ్గర లేదు. వాళ్ళు బాగా టాలెంట్ ఉన్నోళ్ళు. నేను డాన్స్‌లు అలాంటివి నాకు రాదు. ఎందుకంటే మేము హౌస్ వైఫ్‌ను. ఇంట్లోనే ఉంటాం. సో, ఏదో కాలక్షేపం కోసం. కానీ మీరిచ్చే ఒక లైక్ వల్ల, ఒక సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్.